అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణంలో రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ సిఐ గారు, రోడ్ల ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అట్లాగే ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ వస్తువులు లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఈరోజు ఈ సిఐ గారికి 3 వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు. ఒక అతను ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్, అలాగే మురుగన్ ఆనందం, సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ నాగపట్నం జిల్లా వాళ్ళు. కానీ దాంట్లో అతను రామకృష్ణ అతను చిత్తూరులో ఉంటాడు, గుంటూరు అక్కడ ఉంటాడు, కృషి చేసుకుంటాడు. అలాగే మురుగన్ ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళటం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉన్నందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిగి వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్ భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చిక్కడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల వాల్యూ కలిగి 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయల వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సిఐ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యవసాయాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అవసరం పట్టుబడతారు. వాళ్ళు కూడా అంతా సుమారు 30 years బ్యాచ్. 30 years పిల్లలు ఈ కుర్రవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, తర్వాత సీట్లు ఓపెన్ చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఇంట్లో ఏమి ఉండదు, వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అతికే వాళ్ళ సమాచారం కూడా మేము సీక్రెట్గా ఇస్తాము. దీంట్లో ఇలాంటి జరిగేప్పటికీ పబ్లిక్ కూడా మాకు 1112కి అండ్ డైల్ 100కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది, తిరుపతి జిల్లాది. ఆ నెంబర్లోకి మీరు పెడితే మీ నెంబర్లో ఓపెన్గా ఉంచబడుతుంది. దీంట్లో సహకరించిన అందరూ కూడా రివార్డు ఉంటుంది కాబట్టి మన వాస్తవాన్ని మీకు తెలియపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.